7 కొండలను వైఎస్ఆర్ 2 కొండలు అన్నారంటూ చంద్రబాబు కక్కిన విషయం అంతా ఇంత కాదు. చరిత్ర దాటొచ్చి చూస్తే ఆయన అసలు బుద్ధి బయటపడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. అసలు తిరుమలను 7 కొండలుగా అధికారికంగా గుర్తించిందే ఆనాటి వైఎస్ఆర్ సర్కార్. 2005లో జీవో నంబర్ 338 తీసుకువచ్చిన వైఎస్ఆర్ తిరుమల పవిత్రతను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల టౌన్షిప్ ఏర్పాటు చేసి రాజకీయ మతపరమైన ప్రచారాలను నిషేధించారు. 2007 జూన్ 2న 746 జీవోను తీసుకువచ్చిన అప్పటి వైఎస్ ప్రభుత్వం శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి ఈ 7 కొండలను అధికారికంగా గుర్తించడమే కాదు, టీటీడీని 322.68 స్క్వేర్ కిలోమీటర్లు పొడిగించారు. జీవో 747 తీసుకువచ్చి తిరుమలలోని 10 తీర్థాలు, టీటీడీ పరిధిలోని 16 ప్రధాన దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించారు. ఇక 2007లో వచ్చిన జీవో నంబర్ 1372తో టీటీడీ సంస్థల్లో హిందువులను మాత్రమే నియమించాలనే నిబంధన విధించారు. అయితే ఆనాడు క్రిస్టియన్లు, ముస్లింల ఓట్ల కోసం ఈ జీవోలకు వ్యతిరేకంగా హామీలు ఇచ్చిన చంద్రబాబును చరిత్ర ఎప్పుడూ క్షమించదు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.